Hello friends, welcome to Vishnu IAS. This is Raj Kumar. So every day మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ని కవర్ చేస్తున్నాం. సో ఒకవేళ మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా కూడాను ప్లీజ్ డూ షేర్ దీస్ వీడియోస్ విత్ దెమ్ సో దట్ ఇవి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతాయి. అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోలో ఏంటంటే మనం 4 ఇంపార్టెంట్ టాపిక్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. వన్ ఈజ్ లైక్ నాన్ వెజ్ మిల్క్. రీసెంట్గా ఇండియా అండ్ యూఎస్ యొక్క ట్రేడ్ డీల్ ఏదైతే జరుగుతుందో దాంట్లో ఈ నాన్ వెజ్ మిల్క్ ఇష్యూ అయితే వచ్చింది, దాన్ని మనం డిస్కస్ చేద్దాం. అండ్ అట్ ద సేమ్ టైం అసిస్టెన్స్ ఇన్ డిప్లాయింగ్ ఎనర్జీ ఎఫిషియెంట్ టెక్నాలజీస్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్, దట్ ఈస్ ADEETIE, ఈ స్కీమ్ని మనం డిస్కస్ చేద్దాం. అండ్ దెన్ ఈ ఫ్లైట్స్ రిలేటెడ్గా చూసుకున్నట్టయితే రీసెంట్గా ఒక ఫ్లైట్లో ఆ పైలట్ పాన్ అని 3 times చెప్పడం జరిగింది. అసలు ఈ పాన్ అనే వర్డ్ని ఎందుకు యూజ్ చేస్తారనేది మనం చూద్దాం. అండ్ అట్ ద సేమ్ టైం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. దీస్ ఆర్ ది 4 topics that we are discussing today. ఫస్ట్ వన్, నాన్ వెజ్ మిల్క్. ఈ నాన్ వెజ్ మిల్క్ ఏంటనంటే కౌస్కి పెట్టే ఏదైతే ఉంటుందో దానా ఏదైతే ఉందో దాన్ని యానిమల్ బేస్డ్ ఫీడ్స్ లైక్ మీట్, బ్లడ్ మీల్ ఆర్ బోన్ మీల్ వీటితో చేస్తారనమాట. అంటే ఆవులకి పెట్టే దానా ఏదైతే ఉందో ఆ దానాని మీట్ బేస్డ్ ప్రొడక్ట్స్ నుంచి చేయడం జరుగుతుంది. అందుకే దీన్ని మనం నాన్ వెజ్ మిల్క్ అని పిలుస్తాం. బట్ ద పాయింట్ ఈస్ దిస్, ఈ రీసెంట్ ట్రేడ్ డీల్ ద్వారా ఏంటంటే యుఎస్ వాంట్స్ టు ఎక్స్పోర్ట్ దిస్ నాన్ వెజ్ మిల్క్ టు ఇండియా. యుఎస్ ఏమంటుంది అని అంటే ఈ నాన్ వెజ్ మిల్క్ మేము ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తాం. సో ఇదేంటనంటే మన రెగ్యులర్ మిల్క్ కంటే కూడా మనం ఏదైతే పాలు తాగుతున్నామో లేకపోతే డైరీ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నామో ఇది కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. నాన్ వెజ్ మిల్క్ అనేది చాలా తక్కువ కాస్ట్లోనే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇట్ ఎఫెక్ట్స్ ఆర్ కల్చరల్ అండ్ రిలీజియస్ సెన్సిటివిటీ బికాస్ మిల్క్ ఈజ్ వెరీ సీక్రెట్ టు అస్. మిల్క్ చాలా పవిత్రమైంది. మనం ఇంట్లో వాడతాము, పూజల్లో వాడతాము, ప్రసాదాలు చేయడంలో వాడతాము, మిల్క్ ప్రోడక్ట్స్లో వాడతాము, స్వీట్స్లో వాడతాము. సో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ వెరీ మచ్ రిలేటెడ్ టు కల్చర్ అండ్ ఆర్ రిలీజియస్ సెన్సిటివిటీ అనమాట. అరౌండ్ 38% ఆఫ్ ది ఇండియన్స్ ఆర్ వెజిటేరియన్స్. భారతదేశంలో 38% మంది వెజిటేరియన్స్ ఉన్నారు. వాళ్ళు మీట్ కానీ మీట్ బేస్డ్ ప్రోడక్ట్స్ కానీ తినరు. బట్ నాన్ వెజ్ మిల్క్ వచ్చేసి ఏంటంటే దాంట్లో మీట్ ఉంటుందనే కదా మనం చెప్పొచ్చు. అండ్ దెన్ లీగల్ నార్మ్స్. లీగల్గా చూసుకున్నట్టయితే ఇండియాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ రిక్వైర్ సర్టిఫికేట్ దట్ డైరీ యానిమల్స్ హ్యావెంట్ బీన్ ఫెడ్ మీట్ ఆర్ బ్లడ్ బేస్డ్ ప్రోడక్ట్స్. ఇక్కడ ఏంటంటే మిల్క్ విషయంలో చూసుకున్నట్టయితే భారతదేశంలో డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ ఏంటంటే సర్టిఫై చేయాలంటే ఆ ఆవులకి మీట్ బేస్డ్ ప్రోడక్ట్స్ అనేది ఫీడ్ చేయకూడదు. అప్పుడే యూ కెన్ గెట్ సర్టిఫికేట్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ. బట్ ద పాయింట్ ఈస్ దిస్, ఒకవేళ మనం దాన్ని కనుక ఇంపోర్ట్ చేసుకుంటే భారతదేశంలో ఏమవుతుంది అని అంటే ఇట్ విల్ రిస్క్ టు డొమెస్టిక్ డైరీ సెక్టార్ ఎంప్లాయింగ్ 8 crore పీపుల్. డైరీ సెక్టార్లో భారతదేశంలో అరౌండ్ 8 కోట్ల మంది జీవనాధారాన్ని కలిగి ఉన్నారు. ఒకవేళ ఆ నాన్ వెజ్ మిల్క్ని మనం భారతదేశానికి ఇంపోర్ట్ చేసుకున్నట్టయితే ఇది డైరీ సెక్టార్కి ఎఫెక్ట్ చూపిస్తుంది. 8 కోట్ల మందికి జీవనోపాధికి ముప్పు కలిగే అవకాశం అనేది ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎస్టిమేటెడ్ 1.8 lakh crore పొటెన్షియల్ యాన్యువల్ లాస్ ఇఫ్ చీప్ యూఎస్ మిల్క్ ఎఫెక్ట్స్ ప్రైజెస్. అది కనుక మనం ఇంపోర్ట్ చేసుకుంటే 1.8 lakh crore పొటెన్షియల్ యాన్యువల్ లాస్ అనేది భారతదేశానికి జరుగుతుంది, డైరీ సెక్టార్కి జరుగుతుంది. డైరీ కాంట్రిబ్యూట్స్ అరౌండ్ 3% ఆఫ్ ది ఇండియన్ జీవీఈ అండ్ సపోర్ట్స్ రూరల్ ఎకానమీ. డైరీ సెక్టార్ మోస్ట్లీ రూరల్ ఏరియాస్లోనే ఉంటుంది కదండి. రూరల్ ఏరియాస్లో ఆవులు, బర్రెల నుంచి పాలు తీసుకురావడం, వాటిని డైరీ సెక్టార్కి పంపించడం అనేది జరుగుతుంది ప్రాసెసింగ్కి, రైట్. When it comes to US viewpoint ఏంటంటే US is India certification demand as a trade barrier, arguing their practices meet safety standards. మనం ఏం చెప్తున్నాం ఇక్కడ, మా దగ్గర పాలు లేకపోతే డైరీ ప్రోడక్ట్స్ ఉండాలి అన్నట్టు యూ హ్యావ్ టు గెట్ ద సర్టిఫికేట్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ. అది సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తుంది, మీరు ఆవులకి కానీ బర్రెలకు కానీ ఏంటంటే మీట్ బేస్డ్ ప్రోడక్ట్స్ కనుక దానాగా వెయ్యకుంటుంటే అప్పుడు మీకు సర్టిఫికేట్ అనేది దొరుకుతుంది. సో ఇలాగ చూసుకుంటే మనం ఈ నాన్ వెజ్ మిల్క్కి సర్టిఫికేట్ దొరుకుతుందా, దొరకదు. సో ఇట్ ఈస్ బికమింగ్ ఏ ట్రేడ్ బ్యారియర్ బిట్వీన్ యుఎస్ అండ్ ఇండియా అని చెప్పి యుఎస్ అనేది భావిస్తుంది ప్రస్తుతం. దిస్ ఈజ్ అబౌట్ నాన్ వెజ్ మిల్క్. నెక్స్ట్, అసిస్టెన్స్ ఇన్ డిప్లాయింగ్ ఎనర్జీ ఎఫిషియెంట్ టెక్నాలజీస్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్.
ఎవరు సార్ లాంచ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ పవర్, ఇంప్లిమెంటెడ్ బై బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, బట్ ఇట్ ఈజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పవర్. ఆబ్జెక్టివ్ ఏంటనంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో దే కెన్ అడాప్ట్ దిస్ స్కీమ్ సో దట్ ఏంటంటే దే కెన్ అడాప్ట్ టు క్లీన్ ఎనర్జీ ఎఫిషియంట్ టెక్నాలజీస్. This particular scheme will help this MSMEs to this clean energy and energy efficient technologies. ఏం సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది సార్ ఈ స్కీమ్ ద్వారా? ఏం సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది ఎంఎస్ఎంఈస్కి అంటే టెక్నికల్ ఎయిడ్ ఇన్ ఎనర్జీ ఆడిట్, డిపిఆర్స్ అండ్ ప్రాజెక్ట్ మానిటరింగ్. డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, అంటే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి టెక్నికల్ ఎయిడ్ దొరుకుతుంది దాన్ని ఆడిట్ చేయడానికి. డిపిఆర్స్ ప్రాపర్ ప్రాజెక్ట్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది దొరుకుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రాజెక్ట్ మానిటరింగ్ని కూడా చూసుకుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఆన్ లోన్స్, దట్ ఈస్ 5% ఫర్ మైక్రో స్మాల్ యూనిట్స్, 3% ఫర్ మీడియం వన్స్. వాట్ ఈస్ దిస్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్? నువ్వు ఏదైతే ఈ పర్టికులర్ స్కీమ్ ద్వారా నువ్వు ఎనర్జీ ఎఫిషియంట్ టెక్నాలజీస్ని బిల్డ్ చేయడానికి లోన్ తీసుకుంటావో, నువ్వు ఏదైతే పే చేయాల్సిన లోన్ ఏదైతే ఉందో దాంట్లో కొంచెం లోన్ గవర్నమెంట్ పే చేస్తుంది. దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఐ టుక్ ఎ లోన్ ఫ్రమ్ ఈ బ్యాంక్ టు అడాప్ట్ దిస్ టెక్నాలజీ ఫర్ మై కంపెనీ బి. సో ఐ హ్యావ్ టు పే లోన్ ఇంట్రెస్ట్ టు ఏ. ఎస్, ఈ ఇంట్రెస్ట్లో కొంచెం గవర్నమెంట్ విల్ పే. దట్ ఈజ్ వాట్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్. అదే మైక్రో స్మాల్ యూనిట్స్కి అయితే 5% ఇంట్రెస్ట్ పే చేస్తుంది గవర్నమెంట్. అదే మీడియం వన్స్, మీడియం ఎంటర్ప్రైజెస్ అయితే 3% ఇంట్రెస్ట్ని పే చేస్తుంది. ఎవరిని కవర్ చేస్తుంది సార్ అని అంటే ఇట్ టార్గెట్స్ 14 ఎనర్జీ ఇంటెన్సివ్ సెక్టార్స్ లైక్ టెక్స్టైల్స్, గ్లాస్, లెదర్, స్టీల్ ఎట్సెట్రా. ఈ 14 సెక్టార్స్ ఏవైతున్నాయో దీంట్లో ఎనర్జీ కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది, పవర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దట్ ఇట్ విల్ దిస్ పర్టిక్యులర్ స్కీమ్ విల్ హెల్ప్ దీస్ 14 సెక్టార్స్. నెక్స్ట్ బడ్జెట్. ఇనిషియల్గా అయితే 1000 crore బడ్జెట్ పెట్టుకున్నారు దీనికి. ఫేజ్డ్ రోల్ అవుట్ ఇన్ 160 క్లస్టర్స్ ఓవర్ 3 years. 2025 నుంచి 28 వరకు, అంటే 3 సంవత్సరాల పాటు 1000 కోట్ల బడ్జెట్ని అరౌండ్ 160 క్లస్టర్స్లో స్పెండ్ చేయబోతున్నారు. ఇంపాక్ట్ ఏంటనంటే ఇట్ విల్ క్రియేట్ 9000 crore ఇన్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెక్టెడ్ అలైనింగ్ విత్ ఇండియాస్ క్లైమేట్ గోల్స్. 9000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంది దీని ద్వారా అని చెప్పి అయితే మనకి తెలుస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ అసిస్టెన్స్ ఇన్ డిప్లాయింగ్ ఎనర్జీ ఎఫిషియంట్ టెక్నాలజీస్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్. నెక్స్ట్ పాన్. రీసెంట్గా ఇండిగో ఫ్లైట్ ఫ్రమ్ ఢిల్లీ టు గోవా, ఈ పర్టికులర్ ఫ్లైట్లో పైలట్ ఏం చేశాడనంటే హీ ఇష్యూడ్ దిస్ సిగ్నల్ పాన్. ఈ అలర్ట్ని ఇవ్వడం జరిగింది. ఈ అలర్ట్ని ఇచ్చి ఆ తర్వాత సేఫ్గా ముంబైలో ల్యాండ్ అయితే జరిగారు, ఎటువంటి ట్రబుల్ అనేది లేకుండా. అంటే ఏంటి, ఏదైనా అత్యవసర సమయంలో అది కూలిపోతుంది అనే టైం కాకుండా సేఫ్గా ఎంతో కొంత సేఫ్గా ల్యాండ్ అవుతాము అంటే సెకండ్ మోస్ట్ సిగ్నల్ అనమాట ఇది పాన్ అనేది. చూద్దాం ఎలా అనేది. ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ రేడియో సిగ్నల్ యూజ్డ్ టు డిక్లేర్ అన్ అర్జెంట్ బట్ నాన్ లైఫ్ థ్రెటనింగ్. ఇది చాలా అర్జెంట్ కానీ కుప్పగూలిపోయి ప్రాణాలు అయితే పోయేంతగా అంత అర్జెంట్ అయితే కాదు. ఎమర్జెన్సీ, లెస్ సివియర్ దేనే మేడే కాల్ అంటే దట్స్ ఇట్, ఎండ్ ఆఫ్ ది స్టోరీ. ఇంకా ఎటువంటి ఆప్షన్స్ లేవు నా దగ్గర, ఇంకా విమానం కుప్పలు కూలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అని చెప్పి డిక్లేర్ చేయడానికి మేడేని వాడతారు. పాన్ సిగ్నల్ ఏంటనంటే, అలర్ట్ ఏంటనంటే అంత కుప్పకూలిపోయి ప్రాణాలు పోయేంత లేదు, బట్ కాకపోతే ఏంటంటే ఇట్స్ అన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్, అర్జెంట్ సిచ్యువేషన్ అని చెప్పడం. దానికి పాన్ అని వాడతారు. అంటే జనరల్గా ఏంటి అని అంటే పార్షియల్గా ఇంజన్ ఫెయిల్ అయినా, మెకానికల్ ఇష్యూస్ ఏమైనా అయినా, ఫ్యూయల్ తక్కువ ఉన్నా, లేకపోతే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీస్ ఉన్నా కూడా ఈ పాన్ అనే అలర్ట్ని వాడడం అనేది జరుగుతుంది. ద వర్డ్ పాన్ comes from French panne, that means break down. Pan came from a French word that is panne, that means break down. Ensures clear communication and prompt action in aviation safety. Clear kada? Is this clear? So first Mayday,
మేడే ఈజ్ లైక్ కంప్లీట్ ఎమర్జెన్సీ. మేడే వచ్చేసి మేడే ఈజ్ లైక్ కంప్లీట్ ఎమర్జెన్సీ అండ్ దెన్ ఫాలోడ్ బై దిస్ పాన్ సిగ్నల్. పాన్ సిగ్నల్ అంటే కంప్లీట్ అర్జెంటే, కాకపోతే నాట్ లైఫ్ థ్రెటనింగ్ థింగ్. ఠీకే, హోప్ దిస్ ఇస్ క్లియర్. నెక్స్ట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఇండియా రీసెంట్లీ సెలబ్రేటెడ్ 97th ఫౌండేషన్ డే ఆఫ్ ICAR. 97వ ఫౌండేషన్ డేని మనం సెలబ్రేట్ చేసుకున్నాం. దిస్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ highlighting its role in agricultural research and innovation. Established in 1929, then as Imperial Council of Agricultural Research. ఫస్ట్ ఏంటంటే దాని పేరు ఇంపీరియల్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, కానీ వి చేంజ్డ్ ద నేమ్ టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ బికాజ్ ఇది 1929 భారతదేశానికి స్వాతంత్రం రాకంటే ముందే ఈ పర్టికులర్ ICAR అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. స్టేటస్, ఇది ఒక అటానమస్ బాడీ అండర్ డేర్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, that is comes under Ministry of Agriculture and Farmers Welfare. ठीक है, done. Department of Agricultural Research and Education, Ministry of Agriculture కింద వస్తుంది. హెడ్ క్వార్టర్స్ ఇన్ NASC కాంప్లెక్స్, న్యూ ఢిల్లీ. NASC అని అంటే నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ కాంప్లెక్స్, నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ కాంప్లెక్స్. ఈ పర్టికులర్ కాంప్లెక్స్ న్యూఢిల్లీలో ఉంది. దీంట్లో ఈ ICAR యొక్క ఆఫీస్ అయితే ఉంటుంది. అపెక్స్, ఇట్స్ అన్ అపెక్స్ బాడీ ఫర్ కోఆర్డినేటింగ్, గైడింగ్ అండ్ మేనేజింగ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్. అలైడ్ సెక్టార్ అంటే హార్టికల్చర్ కావచ్చు, ఫిషరీస్, యానిమల్ సైన్సెస్ ఎట్సెట్రా, ఇవన్నీ కూడా అంటే నాట్ జస్ట్ అగ్రికల్చర్ అండ్ ఇట్ అలైడ్ సెక్టార్స్కి కూడా ఇది వర్క్ అవుతుంది ICAR. What are the key initiatives that this took in 2024-25? లాస్ట్ ఇయర్గా చూసుకుంటే ఏం ఇనిషియేటివ్స్ తీసుకుంది ICAR అనేది మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వన్, గ్లోబల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్, దట్ ఈస్ శ్రీ అన్న. మిల్లెట్స్ ఈజ్ లైక్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ కదా, అందరు చాలామంది మిల్లెట్స్ తింటూ ఉంటారు, చిరుధాన్యాలు అంటాం మనం. ప్రమోట్స్ మిల్లెట్స్ గ్లోబల్లీ, బిల్డింగ్ ఆన్ ద మొమెంటమ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 2023. 2023వ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ కింద మనం సెలబ్రేట్ చేసుకున్నాం. సో దాని ఆధారంగా మనం ఈ శ్రీ అన్న మిల్లెట్ బేస్డ్ ఫుడ్స్ అనేది మనం ఈ గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్ అనే ప్రోగ్రామ్ ద్వారా మనం ఈ శ్రీ అన్న అనే మిల్లెట్ ఫుడ్స్ని మనం గ్లోబల్ లెవెల్లో మనం పంపిణీ చేయడానికి చేసాము. దట్స్ ఇట్. నెక్స్ట్, జీనోమ్ ఎడిటింగ్ ఇన్ 40 crops టార్గెట్స్ ఎన్హాన్స్డ్ క్లైమేట్ రెసిలియన్స్, పెస్ట్ రెసిస్టెన్స్, న్యూట్రిషనల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ క్రాప్స్. జెనెటికల్గా చేంజెస్ చేయడం జరిగింది అరౌండ్ 40 crops. జీనోమ్ ఎడిటింగ్ ఇన్ 40 crops. దాని ద్వారా ఏంటనంటే అక్కడ ఉన్నటువంటి ఆ క్లైమేట్ని తట్టుకునే విధంగా పెస్ట్ రెసిస్టెన్స్ అలాగే న్యూట్రిషనల్గా ఇంప్రూవ్మెంట్ అయ్యేలాగా అయితే ఈ జీనోమ్ ఎడిటింగ్ అనేది చేశారు అరౌండ్ 40 crops. నెక్స్ట్, క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్, దట్ ఈస్ operational at 9 centers to produce disease-free planting material, improving crop quality and yield. ఏదైతే మనం అగ్రికల్చర్ చేస్తున్నామో దాంట్లో ఏంటంటే డిసీజ్ ఫ్రీ ప్లాంటింగ్ మెటీరియల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి అరౌండ్ 9 centersని ఆపరేషనల్గా చేయడం అనేది జరిగింది త్రూ దిస్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్, మహారిషి ఇనిషియేటివ్, దట్ ఈస్ మిల్లెట్స్ అండ్ అదర్ యాన్షియంట్ గ్రెయిన్స్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇనిషియేటివ్. నాట్ జస్ట్ మిల్లెట్స్, ఇంకేదైనా కూడా యాన్షియంట్ గ్రెయిన్స్ ఏవైనా ఉన్నా సరే, సో వీ నీడ్ టు ప్రమోట్ దట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ కన్జర్వింగ్ అండ్ ప్రమోటింగ్ ట్రెడిషనల్ అండ్ యాన్షియంట్ గ్రెయిన్స్. దట్ ఈస్ వాట్ దిస్ మహర్షి ఇనిషియేటివ్ ఈజ్ ఆల్ అబౌట్. నెక్స్ట్, ఆల్ ఇండియా నెట్వర్క్ ప్రాజెక్ట్ ఆన్ బయోటెక్ క్రాప్స్ అండ్ ఎమర్జింగ్ పెస్ట్, దట్ మీన్స్ strengthens research capacity to address climate induced పెస్ట్ అండ్ డిసీజ్ ఛాలెంజ్. ద పాయింట్ ఈస్ దిస్, ఏంటనంటే పెస్ట్ని తట్టుకునే విధంగా, క్లైమేట్ని తట్టుకునే విధంగా, న్యూట్రిషనల్గా హెల్త్కి యూజ్ అయ్యే విధంగా మిల్లెట్స్ ప్రొడ్యూస్ చేసాం. పెస్ట్ని కంట్రోల్ చేయడానికి మహర్షి స్కీమ్ తీసుకొని వచ్చాం, క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ తీసుకొని వచ్చాం.
genome editing program in 40 crops, and at the same time project on these biotech crops and emerging pests. This is what this ICAR did in the last 1 year. That's it for the day, guys. For more information, please don't forget to like, share and subscribe to our channel. All the best and happy learning. Jai Hind.